వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజున టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సౌభాగ్యం సామాగ్రికి శ్వేత భవనంలోని హాల్లో టీటీడీ డీపీపీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్సిల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున టీటీడీ ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు. పక్కన పెట్టేసి మంచి 3 కుర్చీలు వేసి ओम श्री गुरुभ्यो नमः। हरि ओम समच्चा सप्तभक्तौ धक्षे निवसतु हृदये मे स्वामिभक्तिं वितुण्डलचारुगण्डं बिम्बाननं बहुलदीर्घकपालराक्षं श्रीवेङ्कटेशविनाशकरं नमामि। वन्दे हनुमन्तमविद्विहस्तं ताम्राननं स्वर्णनिधानं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आनुकूल्यता प्रसाद बल सिद्धिरस्तु। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं आपदापहर्तारं दातारं सर्वसंपदां श्रीरामेभ्यो नमः। श्री महाभागवतजनेभ्यो नमः। भगवतो बलेन वाग्दया हरे आसनमन्त्रस्य नामिनं शान्तं भगवन्तं वो विशुद्धैरमावाहयामि धूपमाघ्रामय जनाभिः गोविंद यजमान्यस्य शिरसा गृह्णामि गृह्णातु युद्धेन परिपूरितेषु परिपादयिष्ये गृणामि रत्तागं सुचिरकं सुसर्पिणा शिवाश्चिवतमाश्चान्ताश्च गोविन्द सर्वदा सवितानो रासदान् दीर्घमायुः भवति जायमानोन्नां सप्तजिह्वाः सप्तगिमे लोकायेषु चरन्ति प्राणां गुहाशयान् निहिताः सप्तएको दिशमानो विषेदेयः आत्येनां भक्तभोगाः ओम्यमर्पयन्ति मनयो सकृत्योजो याताधापकारिणे पुष्कारिष्टदेवताभ्यो महालक्ष्मीमावाहयामि श्रीमहालक्ष्मी तर्पयामि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतोहिनीं श्रियं देवीव वक्वये श्रीर्मा देवी जुषता तां स्वस्मितां दर्पयन्तीं पद्मे स्थिरां रत्नवर्णां तामिहो वक्वये श्रियं चन्द्रां प्रभासां निशसंसराजनयां श्रीरङ्गधामेश्वरीं श्रीमत्
వస్తున్నారు సార్ అక్కడ వచ్చి ఒక అక్కల ఇంట్లో ఉంది కార్యానుకూలసిద్ధిరస్తు మనోవాంఛానుసారబలసిద్ధిరస్తు యజమాన్యస్య ఇష్టకామితార్థబలసిద్ధిరస్తు సుప్రసన్న సుప్రీతో వరదో భవతు సాదరం తద్విప్రాసో విపర్యం ప్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధనే శరణ్యే త్రయంబకే ఏడుకొండలవాడ శ్రీభూదేవి సమేత శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి సుప్రసన్న సుప్రీతో వరదో రక్షదుచక్రదోర్ధండరః పూర్వమోషగ్రే దక్షిణమపరంగరోది ఏన్నन्दగోధస్తాత్వాసుకి దరేష్విదరేస్త్రాః విఘ్నాధీశో ప్రసాదాదింద్రో భయాద్దుః విష్ణుస్వాం రక్షతు చక్రవూర్ధంధనః పూర్వకోశక్తి దక్షిణమపరంగరోది ఏన్నन्दగోధస్తాత్ వాసుగిరందరేష్విదరే ససాదాదింద్రో భయాద్దుఃఖాద్యమో వరుణో యः సమ్యక్ సుమనసः సర్వే రక్షन्तు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే స్వస్తి న విశ్వస్పతిర్వృత్రః వివృధో వశీం వృషేంద్రః ఏవ దైవదన్నః శ్రీ శ్రీనివాసః పరదైవదన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్రాబ్జే భారతే ధాన్యధనం పశం బహుద్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః రోచమానః శోభనః శోభమానః కళ్యాణః అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ సరితः సవీరాः त्रीणि वै देवानां वृद्धानि त्रीणि चतुर्विंशति त्रीणि सवनानि त्रयणि मे लोकाः प्रज्ञामे ఓకే ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 8వ తేదీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌభాగ్యం అనే ఒక కార్యక్రమం పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి ఆ రోజున సౌభాగ్యవతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా గాజులు, కంకణాలు, అమ్మవారి కుంకుమ, పసుపు దారాలు, పసుపు కొమ్ములతో వారికి సత్కరించడానికి గాను ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్నటువంటి 51 ఆలయాలలో ఈ కార్యక్రమాన్ని 8/8/25వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు సనాతన ధర్మ పరిరక్షణకి, హైందవ ధర్మ ప్రచారానికి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ సౌభాగ్యం ఒకటి. ఈ సౌభాగ్యం కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న టీటీడీ నిర్వహణలో ఉన్న 2 దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 1,00,000కు పైగా సౌభాగ్యవతులకు ఈ గాజులు తదితర మంగళకరమైన వస్తువులు అందజేయడం జరుగుతుంది. మరి అనాదిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చింది హిందూ సంస్కృతి. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అని అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా ఆనందంతో నాట్యం చేస్తారట. ఈ సౌభాగ్యం కార్యక్రమం ద్వారా సృష్టికి మూలమైన స్త్రీమూర్తుల్ని మనం అనాదిగా దేవతా స్వరూపంగా కొలుస్తున్నాం. వారిని గౌరవించుకునే ఒక గొప్ప వేడుక ఈ సౌభాగ్యం కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.